సూర్య ఏం తింటున్నావు? డబల్ రొట్టె. బగెట్ బగెట్. వెల్కమ్ టు కావ్య ఇన్ కెనడా. స్నోని చూసి మాకు జూలైలోనే వింటర్ వచ్చేసింది అనిపించింది కదా, కాదండి, ఇది లాస్ట్ వింటర్ అయిపోతుండగా షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. పెట్టడానికి కొంచెం లేట్ అయింది అంతే. అండ్ వ్లాగ్ ని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూసేయండి, ఎందుకంటే ఈ లొకేషన్ చాలా చాలా బాగుంటది అనమాట. వీడియో రైట్ దోస్తు. హాయ్, आप दोनों को ठीक है ना? वीडियो मतलब बाद में YouTube में जाएगा. It's okay. Hi. Had your breakfast? No. A&W चलेंगे या टिम्स? సో మేము ఇవన్నీ ప్యాక్ చేసుకుని లేక్ కి వెళ్తున్నాం అనమాట. ఎస్, మేమున్న ఏరియాకి దగ్గరలో ఏదో కొండలు ఉంటాయి లేదా లేక్స్ ఉంటాయి. అండ్ సమ్మర్ లో చూసేటప్పుడు ఒకలా ఉంటాయి, వింటర్ లో చూసేటప్పుడు ఒకలా ఉంటాయి అనమాట లేక్స్. ఎందుకంటే సమ్మర్ లో మొత్తం క్లియర్ వాటర్ ఉంటది, అదే వింటర్ లో అనుకోండి ఇదిగోండి ఇలా ఫ్రీజ్ అయిపోయి మొత్తం ఉంటాయి. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట లేక్ మీద నడుస్తున్నప్పుడు. అదిగో నేను వాటర్ మీద నడుస్తున్నా అని చెప్పి అన్నట్టు. ఉంది సూర్య, చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకే ఇది వచ్చేసి లేక్ డిక్రాస్ అనుకుంటా. అండ్ ఇది బ్యాన్స్ కి వెళ్తున్న వేలోనే ఉంటది. అండ్ చాలా సార్లు నేను ఈ లేక్ ని వీడియో తీసి పెట్టాను కూడా ఛానల్లో. అప్పుడు ఫుల్ వాటర్ ఉండేది, ఇప్పుడు ఐస్ అయిపోయి ఉంది అనమాట. అలాగే ఈ బేకరీ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ కూడా పెట్టాను యూట్యూబ్ లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది కూడా క్యాన్మోర్ లోనే ఉంటది అనమాట. సో మాక్సిమం క్యాన్మోర్ వెళ్ళేవారు రాకీ మౌంటైన్ బేగల్స్ కి వెళ్తారు, బట్ అది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బేకరీకి అయితే రావచ్చు అనమాట. ఎక్లెస్ ఫ్యాన్స్ అనమాట, ఎక్లెస్ ఫ్యాన్స్ అసోసియేషన్. సో వీళ్ళు ఎక్లెస్ తో ఫొటోస్ తీసుకుంటుంటే మేము వాడిని కెమెరా వైపు చూడడానికి చాలా కష్టపడి ఆడికి ఏదో ఒకటి చూపించి ఫోన్ వైపు చూపిస్తున్నాం అనమాట. వాడు అస్సలు చూడడు. సో వాళ్ళందరూ తీసేసుకున్నారు కదా, మనం తీసుకోకపోతే ఎలాగా అని చెప్పేసి నేను కూడా చిన్న ఫోటో షూట్ చేస్తాను ఆడికి. సూర్య ఏం తింటున్నావు? డబల్ రొట్టె. బగెట్ బగెట్. సే హాయ్. సే హాయ్. Welcome to Kavya in Canada. Say welcome to Kavya in Canada. Say बोलो ना. नहीं नहीं तो क्या है? इसका पैसा लेगा मैं. बोलो welcome to Abir in Canada. अभी से welcome to Abir in Canada. Welcome to Abir in Canada. Say స్టైల్ మా అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. మాతో పాటు ఏంటంటే వీళ్ళు మా అపార్ట్మెంట్ లోనే ఉంటారు, వాళ్ళు మాతో వస్తున్నారు. వీళ్ళ పేర్లు రష్మి, అబ్జిత్ అండ్ ఆ బాబు పేరు అబీర్ అనమాట. అండ్ ఎక్లెస్ కి వచ్చేసి ప్లేస్ లేదని చెప్పేసి వెనక డిక్కీలో వేస్తాము. వాడు ఉండడేమో అనుకున్నాం గానీ మంచిగా ఓపెన్ ఉంది కదా, సో చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళబోయే లేక్ ఏంటి అంటే అబ్రహాం లేక్. తెలియని వాళ్ళకి ఇక్కడ మీథేన్ బాల్స్ ఫామ్ అయ్యి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి వింటర్ సీజన్ లో. అందుకని చాలా వరకు ఈ లేక్ ని వింటర్ లో విజిట్ చేస్తారనమాట. మనకి కిందన ఫ్రీజ్ అయిన మిథేన్ బాల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అది చూద్దామని చెప్పేసి మాకు ఆల్మోస్ట్ వింటర్ అయిపోతున్న టైంలో మేము వెళ్ళడానికి రెడీ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా వెళ్తున్న దారిలో ఈ స్కై, ఆ మౌంటైన్స్ ఇవన్నీ చూసి చాలా బాగుంది, ఫోటోలు తీసుకుందామని చెప్పి సూర్య ఆపేస్తే ఇంకా అందరం చిన్న సైజ్ ఫోటో సెషన్ స్టార్ట్ చేసాం అనమాట మేము. సో ఇది అయిపోయాక ఫైనలీ మనం లేక్ దగ్గరికి వచ్చేసాం. యాక్చువల్లీ మేము ఇంకా చాలా తక్కువ స్నో ఎక్స్పెక్ట్ చేసాం ఇక్కడ, బట్ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంది స్నో. సో దానివల్ల ఏమైందంటే మాకు ఆ లేక్ మీద బాల్స్, మిథేన్ బాల్స్ సరిగ్గా కనిపించలేదు. సో యాక్చువల్లీ మూవీలో పిక్చర్స్ లో ఎలా ఉంటుందో నేను ఇక్కడ పిక్చర్ వేస్తాను చూడండి. అలా అయితే కనిపించలేదు కానీ ఇలా కొంచెం కొంచెం కనిపించదు. మొత్తం స్నో ఉంది కదా, సో అస్సలు కనిపించలేదు. ఇలా దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ఏరియాలో మాత్రం కొంచెం నీట్ గా ఉందన్నమాట, అదే చూపిస్తున్నాం మీకు కూడా. మనకి ఇలా చిన్న చిన్న ప్యాచెస్ లానే ఉంది. సో మనకి పిక్చర్స్ లో ఉండేటట్టు యాక్చువల్లీ ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్ లో మాత్రమే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే లేక్ మొత్తం అలా కనిపించాలి అంటే స్నో మొత్తం పోవాలన్నమాట. సో దానికోసం ఇంకొంచెం వెయిట్ చేసి రావాలి. బట్ మాకేంటంటే ఇంకా అప్పటికే ఐస్ బ్రేక్ అయిపోతుందేమో నడిస్తే అని భయం వేసి ఇంకొంచెం తొందరగా వచ్చాం. మేబీ దీన్ని చూసాం కదా, నెక్స్ట్ టైం దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం.
సో ఆ లేక్ దగ్గర ఇంకొన్ని వీడియోస్ తీసుకున్నాము, అలాగే తర్వాత లంచ్ కూడా చేసాం అనమాట. సో నేను ఆ షూట్ చేసిన ఫుటేజ్ మొత్తం మిస్ అయిపోయింది, ఎక్కడుందో కనిపించలే, అందుకనే వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది అనమాట. ఇది కూడా దొరకడం చాలా కష్టమైంది నాకు. అండ్ ఇది వచ్చేసి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో బాగా చూపిస్తున్నారు కదా, కోయి మిల్ గయా షూట్ ఇక్కడే తీసారు అని, అదే అనమాట. దీన్ని పీటో లేక్ అంటారు. హైక్ చేసుకుని పైకి వెళ్తే మనకి మొత్తం లేక్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వింటర్ కదా, సో మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. సో మనం కావాలంటే అక్కడ అడుగులు ఉన్నాయి కదా, మొత్తం నడుచుకుంటూ ఆ కార్నర్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకెలాగో వచ్చాం కదా అని 2-3 ఫోటోలు తీసేసుకున్నాం. సో ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మాతో వచ్చే వాళ్ళు కొంతమంది లేక్ లూయిస్ చూడలేదంట, అందుకని చెప్పేసి ఇప్పుడు లేక్ లూయిస్ కి వెళ్తున్నాము. సో మళ్ళీ మేము లేక్ లూయిస్ కి వచ్చేసాం. లేక్ లూయిస్ హైలైట్ ఏంటంటే అబ్రాహం లేక్ దగ్గర చల్లలేదు, ఇక్కడ చాలా చల్లగా ఉంది. సో అన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాం. అబ్రాహం లేక్ యాక్చువల్లీ ఇంకా కొండ లోపలికి ఉంటది అనమాట, ఇంకా లోపలికి వెళ్ళాలి. బట్ అక్కడ చల్లగా లేదు, మాకు ఇక్కడ చల్లగా ఉంది. ఎందుకో మాకు అర్థం కాలేదు, మేబీ ఈవినింగ్ అవుతుంది కదా అందుకేమో. ఎక్లెస్ కి కూడా కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట స్నోలో నడుస్తుంటే, అందుకని సూర్య ఎత్తుకున్నాడు వాడికి చలేస్తుంది అని చెప్పేసి. అండ్ మేము ఆల్రెడీ లేక్ లూయిస్ కి ఒకసారి వచ్చాము, ఇదే డిసెంబర్ లో వచ్చామన్నమాట. నేను అది మొత్తం వ్లాగ్ చేసి ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఇక్కడ లింక్ ఇస్తాను, ఇక్కడ గానీ కమెంట్స్ లో గానీ లింక్ పెడతాను అనమాట. చాలా బాగుంటది, మిస్ కాకుండా చూడండి. ఇంకా ఇప్పుడు బ్యాక్ టు హోమ్. హోప్ఫుల్లీ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు వీడియోలో ఏం నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలా హెల్ప్ చేసి సబ్స్క్రైబర్స్ పెంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.